సియుఈ అంటే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ గురించి చెప్తాను. సో మనం ఇది యూజువల్గా ఎర్లీ ప్రెగ్నెన్సీలో ఎందుకు చేస్తాము, ఇందులో ఏమేమి చూస్తాము అనేది డిస్కస్ చేద్దాం. సో కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ అంటే యూరిన్ యొక్క కంప్లీట్ ఎగ్జామినేషన్ చేయడం. సో అవి 3 పారామీటర్స్ కింద డివైడ్ చేస్తాం. ఒకటి ఫిజికల్ ఎగ్జామినేషన్. ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటే ఇందులో యూరిన్ ఏ రంగులో ఉంది, ఎలా ఉంది, ట్రాన్స్పరెంట్ గా ఉందా, టర్బిడ్ గా ఉందా, అండ్ అందులో దాని స్పెసిఫిక్ గ్రావిటీ ఎలా ఉంది. సో ఈ 3 చెక్ చేయడానికి ఫిజికల్ కలర్ ఆఫ్ యూరిన్. సో దీన్ని ఫిజికల్ ఎగ్జామినేషన్ అంటాం. రెండవది బయోకెమిస్ట్రీ ఆఫ్ యూరిన్ అంటే అందులో ఏమేమి ఎలిమెంట్స్ చూస్తాం, షుగర్స్ ఏమైనా ఉన్నాయా, కీటోన్ బాడీస్ ఉన్నాయా, ప్రోటీన్స్ ఏమైనా ఉన్నాయా, ఇవన్నీ చెక్ చేయడాన్ని కెమికల్ ఎగ్జామినేషన్ అంటాం. థర్డ్ పాయింట్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ అంటే యూరిన్ లో మనకి ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నాయా లేదా చెప్పడానికి, ఏదైనా బాక్టీరియా ఉందా, పస్ సెల్స్ ఉన్నాయా అనేది చూస్తాం. అది కాకుండా ఏమైనా బ్లడ్ ఉందా, ఆర్బీసీస్ ఏమైనా ఉన్నాయా, అది కాకుండా కాస్ క్రిస్టల్స్ అంటాం, ఇవన్నీ ఏమైనా కనబడ్డాయా చూడడాన్ని యూరిన్ మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ అంటాం. సో ఇది ప్రెగ్నెన్సీలో ఫస్ట్ ఎర్లీ ట్రైమిస్టర్ లో ప్రెగ్నెన్సీ వచ్చాక ఒకసారి చేస్తాము, తర్వాత ఎవ్రీ ట్రైమిస్టర్ లో రిపీట్ చేసి చూస్తాము. సో ఎందుకు చేస్తాము, యూరిన్ లో ఏం చూస్తాము యూజువల్ గా? సో మామూలుగా కలర్ ఆఫ్ ద యూరిన్ బట్టి డిహైడ్రేషన్ ఉందా అన్నది చూస్తాము. అది కాకుండా దాన్ని బట్టి అమౌంట్ ఆఫ్ వాటర్ ఇంటేక్ ఎంత ఉంది అనేది మనం సజెస్ట్ చేస్తాము. రెండోది కెమికల్ ఎగ్జామినేషన్ ద్వారా షుగర్స్ ఏమైనా ఉన్నాయా, యూరిన్ లో షుగర్స్ ఏమైనా ఉంటే దానికి అనుగుణంగా బ్లడ్ టెస్ట్ అవి చేసి దానికి ట్రీట్మెంట్ అనేది పెట్టుకుంటాం. ప్రోటీన్స్ ఏమైనా ఉన్నాయి అంటే దానికి అదేమన్నా ప్రోటీన్ లాస్ ఉందా, దానికి బీపీకి సంబంధించి ఏదైనా ప్రాబ్లం ఉందా, కిడ్నీకి సంబంధించి ఇంకేమైనా ప్రాబ్లం ఉందా అనేది అసెస్ చేస్తాం. థర్డ్ థింగ్, ఇంపార్టెంట్ థింగ్ ప్రెగ్నెన్సీలో సిగ్నిఫికెంట్ ఈస్ కీటోన్ బాడీస్. కీటోన్ బాడీస్ కనుక ఎక్కువ కనబడితే ఈ ప్రెగ్నెంట్ పేషెంట్స్ లో హైపర్ ఎమిసిస్, వామిటింగ్ వల్ల డిహైడ్రేషన్ అనేది ఉండడము. సో దానికి కీటోన్ బాడీస్ లెవెల్ ఎక్కువ ఉంటే వాళ్ళని అడ్మిట్ చేసుకుని ఐవీ ఫ్లూయిడ్స్ అనేది పెట్టడము అనేవి చేస్తాం అన్నమాట. సో అందుకే కీటోన్ బాడీస్ కూడా ఇంపార్టెంట్. అది కాకుండా నెక్స్ట్ గోయింగ్ టు మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్. మైక్రోస్కోపిక్ ఎగ్జామినేషన్ లో ఒకవేళ పస్సల్స్ కనుక ఎక్కువ కనబడితే ఇన్ఫెక్షన్ ఏమైనా ఉన్నట్టు దాని గురించి ఎక్స్ట్రా కల్చర్ సెన్సిటివిటీ ఎగ్జామినేషన్ చేస్తాము. ఆర్బీసీ ఏమైనా కనబడితే ఏమైనా స్టోన్స్ అవన్నీ ఉన్నట్టు దాని గురించి అబ్డామినల్ స్కాన్ ఎగ్జామినేషన్ అది కూడా చేసి చూస్తాం అనమాట. సో హోల్సమ్ గా కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయడం వల్ల మనం చాలా డిసీజెస్ రూల్ అవుట్ చేసి దానికి ప్రివెన్షన్ అండ్ ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.